Hi, hello everyone. This is Soumya Sandeep. Welcome back to my channel, Soumya Slice of Life. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మీతో ఈ వీడియో షేర్ చేసుకుందాం మనకు అర్థమైపోయింది. మనం ఇప్పుడు హోలీ ఈవెంట్కి వచ్చాము, ఇంపీరియల్ గార్డెన్. సో ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్కి వచ్చాము. మీ అందరికీ హ్యాపీ హోలీ అండ్ అందరూ సేఫ్గా ఆడతారు అనుకుంటున్నాను. ఆర్గానిక్ కలర్స్, న్యాచురల్ కలర్స్తో ఆడతారు అనుకుంటున్నాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. అలా టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. సో ఆర్గానిక్ కలర్స్ తోటి ఆడుకొని సేఫ్గా హోలీ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ఈవెంట్. మేము బైక్ మీద స్టార్ట్ అయిపోయామన్నమాట ఈవెంట్కి. చూడండి 4 మెంబర్స్ని మా ఇంటి నుంచి. సో ఇంపీరియల్ గార్డెన్స్కి వచ్చాము. ఇది బోయిన్పల్లిలో ఉంది. మాకు మా కజిన్స్ టికెట్స్ ఉన్నాయంటే సరే తీసుకుందామని వెళ్ళామన్నమాట. సో అంత స్టూడెంట్స్ ఫ్యామిలీస్ చాలామంది వచ్చారు. ఇవి మా హోలీ టికెట్స్ అనమాట. హోలీ టికెట్స్ అక్కడ మనకు టెంట్ కనిపిస్తుంది కదా, అక్కడ టికెట్స్ ఇస్తే మనకు బ్యాండ్స్ ఇస్తారనమాట, స్టిక్కర్ బ్యాండ్స్. అవి మన హ్యాండ్స్కి వేసుకోవాలన్నమాట. చూడండి ఇవి కిడ్స్కి నా 12 వాళ్ళకి కిడ్స్కి ఫ్రీ అన్నమాట. అడల్ట్స్కి మాత్రం 399 అనమాట. ఒక 1 రూపీ తక్కువ, అంతే 400కి. సో లోపలికి వెళ్ళిపోదాం. వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. సో ఇక్కడ మనకు చెక్ చేశాక ఇక్కడ కలర్స్ ఇస్తున్నారు వాళ్ళు, కానీ మేము తీసుకోలేదు ఎందుకంటే మేము ఆర్గానిక్ కలర్స్ తీసుకున్నాము. సో ఆర్గానిక్ అనేది కాదో తెలీదు మాకు, బట్ వెల్కమ్లోని బ్యాండ్ చేశారు కదా, జంటం అని వాయించారనమాట. సో లోపల కజిన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి నేనేం మాట్లాడను, అంత యాక్షన్. సో ఎంజాయ్ ద వీడియో. లాస్ట్ ఇయర్ రిసార్ట్కి వెళ్ళాము, ఈ ఇయర్ ఈవెంట్కి వచ్చాము. నెక్స్ట్ ఇయర్ ఎక్కడికి వెళ్తామో చూడలేదు. సో కజిన్స్ ఇక్కడే ఉన్నారు. బ్యాండ్ కనిపించగానే మనిషికో బ్యాండ్ వేసేసుకొని ఆడేసాము. తర్వాత మేము హోమ్ నుంచి వాటర్ బెలూన్స్ తెచ్చాము. సో మేము కాకుండా అక్కడ ఉన్న స్టూడెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లాగేసుకున్నారు, మాకు మిగలేదు అనమాట. చూడండి చాలా మంది వేరే పర్సన్స్ కూడా వచ్చి, అన్నోన్ పర్సన్స్ కూడా వచ్చి బెలూన్స్ తీసుకొని వెళ్ళారనమాట. సో అక్కడ బెలూన్స్ 2 మినిట్స్ కుదరదు, 1 మినిట్లో అయిపోయింది. తర్వాత రెయిన్ డ్యాన్స్ ఉంది, రెయిన్ డ్యాన్స్కి వెళ్ళారనమాట. రెయిన్ డ్యాన్స్ అంటే ఏంటో అనుకున్నారు. షవర్లు గివర్లు ఏం లేవు, ఒక పైప్ పెట్టేసి దానికో హ్యాండ్ పెట్టేసి రెయిన్ డ్యాన్స్ పెట్టేశారనమాట. తర్వాత ఈవెంట్ దగ్గరికి వెళ్ళాము, స్టేజ్ దగ్గరికి వెళ్ళి ధూమ్ధామ్ ఎంజాయ్ చేసాం. నో కామెంట్స్, నో వాయిస్ ఓవర్, ఓన్లీ ఎంజాయ్మెంట్. స్కిప్ చేయకుండా చూస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.
देखा मैं करूँ सही सही रात सही सही रात छुप छुप के मुझे
హోలీ ఈవెంట్ నుంచి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1:30-2 అయింది. సో ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసేసుకొని మా బుడ్డోడికి హోలీకి మాలలు వేస్తామన్నమాట. 5 years చిన్నపిల్లలు ఏ ఇంట్లో ఉన్నా వేస్తారు. సో అదే ప్రోగ్రామ్ అన్నమాట. ఇదిగోండి మా అత్తయ్య చేసింది వెండి కుడుకలతో కొబ్బరి అండ్ ఖర్జూరా పీనట్స్తో చేసింది. డ్రెస్లు కూడా తెచ్చింది. చిన్నపిల్లలకు వేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో కూడా హోలీలో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ అండ్ హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ అన్నీ ఉండాలని చెప్తారు. హోలీ ఎందుకు జరుపుకుంటామో ఎవ్రీవన్ తెలుసు అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే నాకు కూడా స్టోరీ అనేది ఫుల్గా గుర్తులేదు. బట్ హోలీ అనేది మన లైఫ్లో చేంజెస్, ఎన్ని రకాల కలర్స్ ఉంటాయి అన్ని రకాల చేంజెస్ ఉంటాయి. సో అన్నిటినీ విజయపదంగా నడపాలని చెప్పి హోలీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాం అనమాట. సో మా బుడ్డోడు హోలీ కలర్స్ మార్నింగ్ ఆడింది కాక ఆఫ్టర్నూన్ ఇంట్లో వచ్చాక కూడా ఆడాడనమాట హోలీ కలర్స్. సో ఇలా మా హోలీ సెలబ్రేషన్స్ అయ్యాయి. ఇలా హోలీకి మాలలు 5 years వరకు కిడ్స్కి వేస్తారనమాట. మా ఇంట్లో అయిపోగానే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ మన్మన్కి కూడా ఫస్ట్ టైం హోలీ కట్నాలు తీసుకొచ్చారనమాట. సో ఇక్కడికి వచ్చేసాం. ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ పేరెంట్స్కి అండ్ మన్మన్కి బొట్టు పెట్టేసి బట్టలు ముట్టించాక అన్నీ వేస్తారనమాట. తీపి పదార్థాలకు సంబంధించినవి మాలగా చేస్తారు. చాక్లెట్స్ కానీ పూలో రింగ్స్ అండ్ మన సంక్రాంతికి వస్తాయి చూడండి చిలుకలు, షుగర్తో చేసేవి బత్తీసులు అంటారు కొంతమంది కొన్ని ప్లేసెస్లో. అవి మాలగా వేస్తారు చూడండి. మెయిన్గా ఇక్కడ కొబ్బరితో చేసిన మాలలు వేస్తారు మంచిదని. అండ్ షుగర్వి బత్తీస్లు అంటారు చూడండి, అవి వేస్తారు. సో ఇలా అన్నీ వేస్తారనమాట. పెళ్ళైన కొత్తలో కూడా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ జంట కూడా కాయిన్స్, నోట్స్, చాక్లెట్స్, స్వీట్స్ ఎన్నో రకాల చేస్తారు. అండ్ నేను కొన్ని వీడియోస్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను, హౌ టు మేక్ చాక్లెట్ మాల ఫర్ హోలీ ఫర్ కిడ్స్ అని. సో మీరు చూస్తారనుకుంటున్నాను. మా వాడికి లాస్ట్ ఇయర్ చేసాము, అంతకుముందు ఇయర్ కూడా చేసాము, ఈ ఇయర్ కూడా చేసాము. నెక్స్ట్ ఇయర్ చేస్తామో లేదో తెలీదు, బట్ చేయాలంటే అనుకుంటున్నాము. సో ఎంజాయ్ చేసేయండి వీడియోస్. Here's the man. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసే, గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసే. తో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడా హోలీ మాలలు వేసారనమాట. వాళ్ళిద్దరు ఇక్కడ ఉండడం ఫస్ట్ టైం హోలీకి, లాస్ట్ టైం కూడా ఉన్నారు, బట్ ఈ ఇయర్ వాడితో కలిపి వేసారనమాట. మా బుడ్డోడు వాళ్ళ చిన్నమ్మతో ఆడుకున్నారు. సో వచ్చిన గెస్ట్ అంతా కూడా వాడికి మాల తెచ్చారనమాట. అందరూ వేస్తున్నారు. ఈ బాబు పేరు వచ్చేసి జస్నివ్. వాడికి ఇవన్నీ ఫస్ట్ టైం అవ్వడం వల్ల వాడి నెక్ మీద అన్నీ పడేసరికి వాడికి చిరాగ్గా ఉండి ఏడ్చేస్తున్నాడు అన్నమాట. వీళ్ళిద్దరు బావలు అవుతారు, మా ఇద్దరు పిల్లలు వాడికి బావలు అవుతారు. సో వాడికి మేమేస్తాం అన్నారు. ఇంత లోపల హోలీ కలర్స్ మేము వేస్తున్నాగా మా షార్విక్ గారు బామర్దికి పుయ్యాల నాగంలో ఎక్కువ పూసేసాడనమాట. సో ఇలా అందరం వేసేసాం. మీకు ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను హోలీ గురించి. ఇది అందరికి తెలిసిందే, బట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం నన్ను క్షమించండి. అండ్ హ్యాపీ హోలీ. హిరణ్యకశ్యపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడు తనని పూజించకుండా
నారాయణ్ణి పూజిస్తున్నాడని చెప్పి ఎలాగైనా అంతమొంచి ఎన్నిసార్లు నచ్చ చెప్పినా బుద్రకిచ్చిన వినట్లేదని చెప్పి అతనిని అంతమొందించాలని నానా రకాలుగా ప్రయత్నిస్తాడు. ఎలా చంపించినా కానీ ఎలా చేసినా కానీ బతికే ఉంటాడనమాట, ప్రాణాలు పోవు. అయితే హోలీ మాత, హోలీ తన హిరణ్యకశిపుడు చెల్లెలైన హోలీ మాతను పిలుస్తాడనమాట. హోలీ అంటే మంటలో ఉంటుందన్నమాట రాక్షసి. సో తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని భక్త ప్రాధాన్ని కూర్చోబెట్టుకొని అగ్నిలో దూకేస్తుంది. అగ్నిలో దూకినా కానీ హోలీ దూకగానే విష్ణుదేవుడు ప్రత్యక్షమై భక్త ప్రహ్లాదుని కాపాడుతాడు. హోలికాదేవి చనిపోతుంది అనమాట. సో అలా ఈ హోలీ మన సెలబ్రేషన్స్ అవుతాయని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన మట్టుకు ఇదే స్టోరీ. సో మీకు ఏదైనా తెలిస్తే చెప్పొచ్చు, నేను తెలుసుకుంటాను. సో ఏదైనా తప్పుంటే మాత్రం క్షమించండి. సో ఇలా అయిపోగానే మజస్విని మేము ఎత్తుకున్నాము, మిగతా వాళ్ళకి హోలీ మాలలు వేసామన్నమాట. సో ఫుల్గా ఇలా ప్లాన్ చేసేసి అందరికీ హోలీ మాలలు, హోలీ పూసేసుకొని హోలీ సెలబ్రేషన్స్ అయిపోతాయి అన్నమాట ఇక్కడే. సో ఇదన్నమాట మా హోలీ సెలబ్రేషన్స్. మా అత్తయ్య వాళ్ళు అస్సలు ఆగలేదు. ఇలా మాలలు వేసుకున్నాక చూడండి, హోలీ కలర్స్ అన్నీ ఎక్కడున్నా కానీ ఇక్కడే ఉన్నట్టు పూసేసుకుంటున్నారనమాట. ఇది పెళ్ళైన కొత్తలో పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ, పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ వియ్యపురాలకి వియ్యంపుకి కూడా రకరకాల మాలలు తీసుకొస్తారనమాట. ఇది ఒక ట్రెడిషనల్ ఈవెంట్, బట్ దీన్ని ఎంజాయ్ చేస్తాం అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము. కలర్స్ పూచుకుంటూ అరుస్తూ ఆ వదిన మరదల్లా తెలుసు కదా ఎలా ఉంటుంది వాళ్ళ ఏడిపించడము. సో అలా అవుతుంది అనమాట. సో చూడండి అందరూ అటాకింగ్ అనమాట, అటాకింగ్ మోడ్. అందరికీ మాలలు వేసేసారు. సో ఇంకా లాస్ట్ ఇంకా సెలబ్రేషన్స్ ఏముంటుంది, హోలీ కాబట్టి హోలీ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇలా సెలబ్రేషన్స్ అయిపోగానే ఫ్యామిలీ ఫోటో దిగేసి మళ్ళీ హోలీ ఆడేసామన్నమాట. చూడండి రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు, గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసు. ఇలా హోలీ మాలలు, హోలీ కట్నాలు అన్నీ అయిపోయాక, హోలీ కలర్స్ ఆడేశాక మా బుడ్డోడిని నేను ఎత్తుకున్నాను, ప్రశాంతంగా ఎత్తుకున్నాను. అప్పటి నుంచి వాడు చిరాగ్గా ఉన్నాడు. కొంచెం ఫ్రీ అయ్యాక నేను తీసుకొని కాసేపు ఎత్తుకున్నాను. నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం, ఎంతసేపు ఎత్తుకోమన్నా ఎత్తుకుంటాను. సో అంత ఇష్టం అన్నమాట. ఫ్యామిలీ ఫొటోస్ అయిపోయాక చూడండి మా వాడు బామ్మర్దిని ఎలా ఎత్తుకొని నడుస్తున్నాడో. వాడు కూడా నాలాగే చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇలా మా హోలీ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యాయి. సో చూసారు కదా హోలీ సెలబ్రేషన్స్, హోలీ ఎలా ఎంజాయ్ చేసాము, ఫ్యామిలీ గెట్ టుగెదర్ అన్ని ఎంజాయ్ చేసాం కదా. సో మీ దాంట్లో కూడా ఇలా కిడ్స్ కి ఎవరైనా హోలీ రోజు కానీ ఉగాది రోజు కానీ మాలలు వేస్తే ఎలా వేస్తారో నా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. అలా టచ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. సో బాయ్. Happy Holi! Bye bye.